హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దేశీ లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి 4వ రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే అల్లం గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నాను. పిండిని మిక్సీలో రుబ్బినా కానీ చాలా ప్లఫీగా, చాలా క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఆయిల్ కూడా ఎక్కువగా లాగేయదు నేను చెప్పినట్లుగా చేసుకుంటే కనుక. పండగలప్పుడే కాదండి, ఎప్పుడైనా మనకి అల్లంగారలు తినాలనిపించినా ఇలాగా ఎప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా సూపర్ టేస్టీగా ఉండే అల్లంగారల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి మనము రెగ్యులర్గా యూజ్ చేసే 1 కప్పు మినపప్పును తీసేసుకొని వాటర్ పోసేసి 1 లేదా 2 సార్లు బాగా వాష్ చేసేయండి. ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే కనుక ఆ వాటర్లో నుంచి పోతాయి. 2-3 సార్లు బాగా కడిగేసేసుకొని వాటర్ అన్నిటిని వంపేసుకొని ఆ తర్వాత ఫ్రెష్గా ఉన్న వాటర్ని పోసేసి జస్ట్ 2-3 గంటల పాటు నానబెట్టేసుకుంటే సరిపోతుందండి. పప్పుని మనము అంతకంటే ఎక్కువగా నానబెట్టుకోవాల్సిన పని లేదు. ఇక్కడ నేను ఒక టిప్ అయితే చెప్తాను. మీకు పప్పు ఇంకా త్వరగా నానాలి అనుకుంటే కనుక ఏదైనా చిన్నది ఐరన్ ముక్క ఉంటే కనుక అది వేసేయండి, త్వరగా నానిపోతాయి. నాకు 2-3 గంటల తర్వాత పప్పు అనేది బాగా నానిపోయాయండి. ఇప్పుడు ఈ వాటర్ అన్నిటిని వంపేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పప్పుని ఇలాగా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒకటి మిక్సీ జార్ని తీసుకోండి, చిన్నది కానీ పెద్దది కానీ. చిన్న దాంట్లో వేసేసుకుంటే కనుక పప్పు అనేది మంచిగా సాఫ్ట్గా అయితే వచ్చేస్తుందండి పిండి. ఇప్పుడు మనం తీసుకున్న మిక్సీ జార్లోకి ఎన్ని పప్పు అయితే పడతాయో అన్ని పప్పుని మిక్సీ జార్లోకి వేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటూ మనము ఈ పప్పుని బాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. నేను జస్ట్ ఒక 2-3 పల్సులు తిప్పిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. కొంచెము ఈ స్టేజ్లో ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని పోసేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. చూడండి, వీడియో క్లిప్లో చూస్తున్నట్లుగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంతకంటే ఇంకా పలచగా చేసుకుంటే కనుక గారెల్లో ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్న పిండిని మనము ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలానే మిగిలిపోయిన పప్పుని కూడా నేను చెప్పినట్లుగా కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటూ మెత్తని పేస్ట్ లాగైతే గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇలాగ గ్రైండ్ చేసేసుకోవటం వల్ల మనకి గారెలు అనేవి మంచి ప్లఫీగా, స్పాంజీగా అయితే వచ్చేస్తాయి. నేను చెప్పినట్లుగా గ్రైండ్ చేసేసుకుంటే మీకు అస్సలు ఆయిల్ అనేది లాగదు. కన్సిస్టెన్సీ చూడండి, ఇక్కడ చూసినట్లుగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు పిండిని మనము మైసూర్ బోండాని మైదా పిండితో కలుపుకుంటాం కదండి, అలాగా జస్ట్ 3-4 నిమిషాల పాటు బాగా పైనుంచి కింద వరకు ఇలాగా బాగా మిక్స్ చేసేసుకోవడం వల్ల మనకి ప్లఫీనెస్ అనేది బాగా వస్తుందండి. చూడండి, నేను వీడియో క్లిప్లో చూసినట్లుగా ఈ విధంగా పిండిని కలిపేసేసుకొని పిండినంతా బాగా ఇలాగ కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ మీకు ఒక టిప్ అయితే చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఒక బౌల్లోకి మనము వాటర్ తీసేసుకొని ఒక పిండి ముద్దని ఇలాగా వాటర్లో వేసేస్తే పైకి తేలాలండి. అలా కనుక తేలితే మనకి పిండి అనేది మంచిగా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం ముక్కలు, 2-3 వరకు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసేసి ఆ తర్వాత 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా ఇలాగా సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత 1/2 కప్ వరకు కొంచెం కొత్తిమీరని ఎక్కువ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ని కూడా వేసేసి ఇప్పుడు వీటన్నిటిని పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా జస్ట్ 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేసేసుకోండి. అంతకు మించి ఎక్కువసేపు మిక్స్ చేయొద్దు. జస్ట్ 1 నిమిషం పాటు అన్నీ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. పిండిలో కనుక ఏదైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే కనుక మనకి ఆయిల్ అనేది ఎక్కువ లాగేస్తుంది. చూడండి, వీడియో క్లిప్లో చూస్తున్నట్లుగా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనము ఈ పిండిని వడల కింద వేసేసుకోవటమే అండి. వడలు వేసుకునే ముందర ఇలాగా చేతికి వాటర్ని అప్లై చేసేసుకొని, మీకు చేతితో వేసే అలవాటు ఉంటే కనుక చేతితో అయినా వేసేయచ్చు. లేకుంటే ఇలాగా మనము పాల ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ పాల ప్యాకెట్కి కొంచెం వాటర్ని అప్లై చేసేసుకొని మన చేతిని కూడా తడి చేసేసుకొని ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో వడల్ని ఇలాగా రౌండ్గా చేసేసుకొని మధ్యలో హోల్ పెట్టేసేసుకొని ఇలాగా మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ని పోసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక నిదానంగా ఒక్కొక్క గారెని వేసేసుకోవాలండి. ఇలాగా ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్ని గారెలను వేసేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 వైపులా మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా వేయించేసుకోవాలండి. చూడండి, ఇక్కడ మనకి ఆయిల్లో వేసిన వెంటనే గారెలు అనేది ఇలాగా ప్లఫీగా అయితే వస్తాయి. ఇలా వస్తే కనుక మనకి ప్లఫీగా స్పాంజీగా అయితే వడలైతే తయారవుతాయండి. చూడండి, ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వడలను తీసేసుకొని ఒక స్ట్రైనర్లో వేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేసేయటమే అండి. ఇలానే మిగిలిపోయిన పిండిని కూడా వడల కింద వేసేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్లో ఎన్నైతే వడలు పడతాయో అన్ని వడలను వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పెయింట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేయటమే అండి. అంతే, చాలా చాలా సింపుల్గా
సూపర్ టేస్టీగా ఉండే అల్లం గారెలు అయితే రెడీ అయిపోయాయి. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేసి ఆ తర్వాత మీరు కూడా టేస్ట్ చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను.